బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్యల మాధురి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే తనదైన వైల్డ్ గేమ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ ఆమె చేసిన ప్రోమోకు తగ్గట్లే ఇంట్లో రణరంగం సృష్టిస్తోంది. ఆమె మాటకు మాట, వాదనకు వాదన తీసే తీరు చూసి ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. వచ్చిన వెంటనే సీనియర్ కంటెస్టెంట్ అయిన శ్రీజతో మొదలుపెట్టి కెప్టెన్ కళ్యాణ్ పడాల, దివ్య వంటి వాళ్లతో కూడా వంట, డ్యూటీల విషయంలో లెక్క చేయకుండా గొడవలకు దిగింది. ఆమె అత్యుత్సాహం, యాటిట్యూడ్ హౌస్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాధురి వ్యవహరించే తీరు, ముఖ్యంగా ఆమె మాట తీరు హౌస్లో డామినేటింగ్ గా కనిపిస్తుంది. ఆమె ఎవరిని లెక్క చేయట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెప్టెన్ కళ్యాణ్ కూర్చోమని చెప్పినా కూర్చోకుంటే చెప్పరా అంటూ చాలా అహంకారంతో సమాధానం చెప్పడం, ఇతరులు మాట్లాడేటప్పుడు ఏ అంటూ సంబోధించడం ఆమె వైఖరిని నిదర్శనం. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, మరికొందరిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం హౌస్ మేట్స్ కు, ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోందనే వాదన మొదలైంది. ఇప్పుడు గొడవ పడడానికే ఆమె మాట్లాడుతుందేమో అనిపించేంతగా ఆమె ప్రవర్తన ఉంటుందంటున్నారు ఆడియన్స్ కూడా. మొదటి రోజు నుంచే అనేక వివాదాలకు కేంద్రంగా మారడం చూస్తుంటే పాత కంటెస్టెంట్ల ముసుగులు తీస్తానంటూ వచ్చిన మాధురే అతిగా ప్రవర్తిస్తూ తన వ్యక్తిత్వాన్ని హౌస్ ముందు ఉంచుతోందని విమర్శలు వస్తున్నాయి. మాధురి తన ఆటలో భాగంగా కొంతమందిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వంట విషయంలో దివ్యతో పదే పదే గొడవ పడడం, ఫుడ్ మానిటర్ గా దివ్య ఉన్నప్పుడు తాను తినబోనని భీష్మించడం లాంటివి ఇందుకు ఉదాహరణ. హౌస్ లో బాండింగ్స్ పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తూ వచ్చిన మాధురి ఇప్పుడు తను సంజన, తనూజ వంటి కంటెస్టెంట్లకు దగ్గరవడం విమర్శలకు తావిస్తోంది. ఇక సంజనతో కలిసి ఆమె చేసిన స్టిక్కర్ ప్రాంక్ అయితే ఇంట్లో అందరినీ పిచ్చోళ్లను చేసింది. తనను ఏమంటారో, తన నేపథ్యం ఏంటో లెక్క చేయకుండా హౌస్ లో తానేంటో నిరూపించుకోవాలని తపనలో మాధురి దూకుడు హద్దులు దాటిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి విషయంలోనూ గొడవలకు దిగడం, హౌస్ మేట్స్ తో రూడ్ గా మాట్లాడడం, డామినేట్ చేయడం లాంటి ఆమె వైల్డ్ ప్రవర్తన వల్ల సభ్యులలో ఆమెపై తీవ్రమైన కోపం ఉంది. ఈ వారం నామినేషన్లలో పాత కంటెస్టెంట్ల టార్గెట్ గా మాధురి ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె ఇదే ధోరణి కొనసాగించినట్లయితే తను నామినేట్ అయిన మొదటి వారమే హౌస్ నుంచి బయటికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె తెచ్చిన వైల్డ్ ఫైర్ హౌస్ అట్మాస్ఫియర్ ను పూర్తిగా మార్చినా వ్యక్తిగతంగా తన ఆట తీరు ఆమెకు ప్రతికూలంగా మారుతుందేమో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ను రణరంగంగా మార్చడంలో దివ్యల మాధురి పడిన తిప్పలు ప్రేక్షకులకు గట్టిగా వినోదాన్ని అందిస్తున్నాయని చెప్పాలి.